ఈ విషయం మీకు తెలుసా? ఇది పాత ట్యాంక్‌లో ఈ నిప్పలుంది గదా! ఈ నిప్పలు పాతది ఇనుప నిప్పలనమాట. ఇది మార్చాల్సొస్తుంది. కుళ్ళిపోయిందిది. సో, ఇది తీయాలంటే కూడా నెట్ తిరగట్లేదు. కొడితే ట్యాంక్ డ్యామేజ్ అవుతుంది కొట్టలేదు. సో, ఈ నిప్పలేయాలి ఇక్కడ ప్లాస్టిక్కు. కొత్త మోడల్ సీపీసీ నిప్పలనమాట ఇది. సో, దీన్ని కట్ చేయాలంటే ఇప్పుడు వాక్సార్ పెడితే చాలా లేట్ అవుతుంది కాబట్టి కటింగ్ మిషన్ తీసుకొని బ్లేడేసి సో, దీన్ని కట్ చేసాం. పైన నెట్ మాత్రం కట్ చేసామనమాట. నెట్ 2 సైడ్‌లు కట్ చేసి తీసేసాం ఇలాగ నెట్. ఓపెన్ అయిపోయింది. సో, ఇప్పుడు 2 పీసెస్‌గా తీసేసాం గదా! తీసేసిన తర్వాత ట్యాంక్ డ్యామేజ్ లేకుండా ఈజీగా తీసాం. ఇలా ఈ పక్క నుంచి నిప్పలు లాగితే వచ్చేసింది. ట్యాంక్ అయితే ఏం పర్వాలేదు క్లీన్‌గానే ఉంది. సో, ఈ ఈ ఈ నిప్పలు ఉంది గదా! దీనిలో ఒక వాషర్ తీసుకోవాలి ఫస్టు. తీసిన తర్వాత దీన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టి పైకే చేయాలి. కిందకి చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ట్యాంకు కింద కంటే డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో, పైకే చేయాలి. కిందకి చేయకూడదు. ఇలా సెట్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా పైకి పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. పెన్‌తోనో దేనితోనో మార్క్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఈ కటింగ్ ఉంది కదా! ఈ కటింగ్‌ని యాక్చువల్‌గా వేరే మిషన్‌తో డ్రిల్ చేయలేం కాబట్టి సాల్డరింగ్ స్టిక్ తెచ్చుకొని హీట్ చేసుకొని కొంచెం కొంచెంగా తరిగిచ్చేసాము. తరిగిచ్చేసి రౌండ్‌గా ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా గమ్మేసి సిపివిసి రౌండ్‌గా లోపల అంతా గమ్మేసి యాస్ టీజ్‌గా రౌండ్ అంతా రబ్బర్‌కి అంతా గమ్మేసి నిప్పలకి కూడా బాగా గమ్మేసి యాస్ టీజ్‌గా టైట్ చేసామన్నమాట. బాగా రబ్బరు లీక్ కాకుండా క్లీన్‌గా టైట్ చేసాము. రౌండ్‌గా గమ్మంతా బాగా పడిందనమాట. లీక్ కాదు. సో, లోపల నుంచి కూడా యాస్ టీజ్‌గా చేయాలన్నమాట సింపుల్‌గా. అంతా క్లీన్‌గా సెట్ అయింది. సో, లోపల నుంచి ఇలా రఫ్ ఏరియా అంటే డస్ట్ అంతా తీసేసి రౌండ్‌గా సో, డస్ట్ అంతా తీసేసి రౌండ్‌గా సో, ఎక్కడైనా రఫ్‌గా ఉండే ఏరియా తీసేసి క్లీన్‌గా ప్యాచెస్ రబ్బర్ కూర్చునే విధంగా సెట్ చేసి గమ్మేసి యాస్ టీజ్‌గా నెట్టేసి టైట్ చేసేయాలి. ఓవర్ టైట్ చేయకుండా లిమిటేషన్ టైట్ చేస్తే చాలు. సో, ఇలా పట్టుకోవాలంటే 2 సైడ్ నుంచి పట్టుకోవాలి కదా! సో, ఒక సైడ్ నుంచి కటింగ్ బ్లేడ్ మధ్యలో ఉండే లింక్‌ని పట్టుకొని టైట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ అంతా గమ్మేసేయాలి. ఎందుకంటే లోపల ఎక్కువ గమ్మేయాల్సింది. బయటికి లీక్ అవ్వాలంటే లోపల నుంచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో, అన్నీ యాస్ టీజ్‌గా ఫిట్ చేసినాం. లీకేజ్ ఏం లేదు సరిపోయింది.